ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కాబట్టి ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా, విష్ణు పంజర స్తోత్రం విన్నా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము ఇవి మొత్తం చదవటం కానీ వినటం కానీ వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే 4 మంత్రాలు, ఒక్కొక్క మంత్రము 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి. ఆ 4 మంత్రాలు ఏంటంటే, మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం, మూడో మంత్రం ఓం నమో భగవతే విష్ణవే, నాలుగో మంత్రం హ్రీం విష్ణవే నమః. ఈ 4 మంత్రాలు ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటే విష్ణు